అడవులు పర్యావరణ రక్షణ అందరి బాధ్యత, దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అమరావతి పరిధిలోని అనంతవరంలో గురువారం జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి సీఎం పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లైన స్టాళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ నల్లమల అడవుల పరిరక్షణ జీవితం అంకితం చేసిన వ్యక్తి అంకారామని గుర్తు చేశారు. అడవుల రక్షణ అందరి బాధ్యత అన్నారు. అమరావతిలో కూడా రకరకాల గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మియావాకీ తరహాలో గార్డెనింగ్ ఉంటుందన్నారు. రైతులకు కుసుమ పథకంతో బోర్వెల్ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. పంటలు, ఇళ్లకు కరెంటు వాడుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కరెంటు విషయంలో స్పష్టత ఉందని, క్లీన్ ఎనర్జీ రావాలన్నారు. మరోవైపు ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా డే జరుగుతుందని, దీనికోసం ప్రధాని మోడీ వస్తున్నారని తెలిపారు. రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రధాని మోడీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మియావాకీ గార్డెన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, అమెరికాలో మియావాకీ విధానాలపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులను కోరారు. పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు చెట్లు కూడా ఉండేటివి, పెద్ద చెట్లు నాటేవాళ్ళం. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి హార్టికల్చర్ డెవలప్ చేస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఎప్పుడు కూడా నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇవన్నీ మనం అనుకోవడం, ఇవన్నీ కానీ ఆచరించగలిగితే, నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, మీ లైఫ్లో 10 చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నామని చేలిపైకెత్తండి. 10 చెట్ల కంటే ఎక్కువ. ఓకే, అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా?
తీసుకుంటున్నారా లేదా? గాలి పీలుస్తున్నారా లేదా? మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే అర్హత ఉందా? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. చెట్లు పెడతారా లేదా? చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా? అవునంటే చేలిపైకెత్తండి. ఇదే నేను చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కొన్ని దశాబ్దాలు 3 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కొమెర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు. అలాగే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దాని కొద్ది, ఇది చెట్టు మనకి ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాలి. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ